హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇంకా మా మామ సిమరానమ్మ మొత్తం చూడండి ఇక్కడ. అదిగో తెస్తాను గుద్దాడు భయం లేదు అన్న. ఎక్కడికి గవర్నమెంట్ పనికా డాన్స్ ఒకసారి ఉంటుంది మామ. వీళ్ళందరూ నాకు పరిచయస్తులేండి, ఫ్రెండ్సే వీళ్ళందరూ. ఇక మా తమ్ముళ్ళ పెద్ద అత్తగారు ఇవిడి, ఇవి నీడేమో చిన్న అత్తగారు. పొలం వెళ్తారండి సరదాగా అలా చూసి వస్తారు. ఫ్రెండ్స్ ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర భక్తుల రద్దీ గట్టిగా ఉంటుంది. అన్న సమారాధన కూడా జరుగుద్దండి, 11 ఆ టైంకి స్టార్ట్ అవుద్ది. మా ఊళ్ళో ప్రతి మంగళవారం ఇదే కార్యక్రమం జరుగుద్ది. అవి ఆల్రెడీ వంటల కార్యక్రమం నడుస్తుంది అక్కడ. చాలా బాగుంటుంది. చూడు కాదు, ఈ కాకి మొత్తం మీద ఏదో జరిగిందండి. ఇంకా ఎక్కుకుంటా పోతుంది. అదే అది పాటికి ఎగురుకుంటా పోయి ఎగిరిపోతుంది. భద్రం గారి కాకేమి ఇది పెంచుకుంటాడేమో. ఏం లేదమ్మా, నేనేం చెయ్యం. పాపం దిక్కు తోసిన స్థితిలో ఉంది. రెక్క మెలి తిరిగిపోయినట్టుందిరా. ఇదిగోండి నా ప్రియమిత్రుడు. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది మేము ఇద్దరం కలిసి. కొన్ని అనివార్య కారణాల వల్ల అటు ఇటు ఆగేము. అదే షాప్ అది మనోడు తీయడం, ఎక్కడికో ఫంక్షన్కి అది వెళ్ళిపోవడం. మొన్న ఎలా అంతా సీజనే కదా అందరికీ, ఎవరికాల్లో కమ్యూనికేట్ అవ్వలేదు. ఇక సరదాగా మేము ఇలా ఇళ్ళ రోడ్లోనే, ఇలా సోరంపూడి అండి వెళ్దా, ఇళ్ళ రోడ్లోనే తిరుగుతున్నాం. మా ఓడేమో ఇల్లందరపురలో ఉంటాడు. అలాగా ఇంకా ఎక్కడికో వెళ్తున్నాడు, మేమేమో ఇలా వాకింగ్ చేస్తే కనపడ్డాడు. నువ్వు రావచ్చు కదా రోజు. ఇక ఈయన మా భద్రం అండి, ఉలవలు దాయిలు వేస్తున్నాడు. దాయిలు వేసోగురు పెట్టేవా మొత్తం అందులో కొండ పెట్టి అందులో ఉలవలా ఏంటి ఏమేసావు? గంటలు వేసి శుభ్రంగా దాన్ని గిన్నె అందులో పెట్టి మోతే సంఘాల బూడిద కప్పాలండి. లోన శుభ్రంగా మగ్గిపోద్ది. బ్యాంబో చికెన్ ఎలాగో మగ్గిపోద్ది, అలా ఉడికిపోద్ది అనమాట. మామూలుగా పొలాల మీద కానీ ఇదే బాగుంటుంది, టేస్ట్ బాగా ఉడికిపోద్ది కదా, మెత్తగా ఉడికిపోద్దండి. అందులో కాస్త చుట్టూ దూగరాయి కలిపి గేదెలకు పెట్టేస్తారు. మొత్తం శుభ్రంగా బోలు పాలు ఇస్తాయి, పుష్కలమైన పాలు మనకు వచ్చేస్తాయండి. ఈయన భద్రం గారు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం మీద 30వ తారీఖు క్రిస్టియన్ వెడ్డింగ్ ఉందన్నాను కదా, దానికి సంబంధించిన బ్యానర్ అయితే ఒకటి డిజైన్ చేస్తున్నానండి. ప్రింటింగ్ అది ఉంది, తనకెళ్ళి తీసుకురావాలి. ఈరోజైతే ఇంకా వేరే ఏమి యాక్టివిటీస్ ఏమి లేవు. ఇంకా ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకున్నాం కాసేపు. నిన్న ఇది చిన్న వీడియో తీయడం కోసం అని చెప్పి వెళ్ళాము. కొంచెం గాలి గట్టిగా తగిలింది, కొంచెం నీరసంగా ఉండి కొంచెం రిలాక్స్ అయ్యాను ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఈ వర్క్ ఉండి సిస్టమ్ దగ్గర కూర్చున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే ఫ్లెక్సీ వెళ్ళి తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ మధ్య వర్షం పడింది కదా అని చెప్పి పెరట్లోకి వెళ్ళి ఏం చూడలేదు నేను. వాటర్ మా అమ్మ పర్లేదులే ఇంకా నీళ్ళు ఉంటాయి కదా 2-3 రోజులు ఆగి వేద్దాంలే అని చెప్పి అందని ఆగిపోయామండి. కానీ నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశానండి. చూసేటప్పుడు ఒక పాద అయితే పాపం ఎండ మామూలుగా లేదంటే వాటర్ కంటెంట్ భూమిలో ఉండొచ్చు, కానీ హీట్ ఎక్కువ ఉంది కదా, హీట్ జనరేట్ అయిపోయి మొత్తం మాడిపోయినట్టు అయిపోయింది. పాపం చిక్కుడు పాద అయితే మాడిపోయింది. దాన్ని చూసి నాకే మనసంతా అలా అయిపోయింది. నీళ్ళు పోసి రోజు పచ్చగా నవనలాడుతూ ఉండేది. అలాంటిది ఒకసారి అలా అయిపోయేటప్పటికి మనసంతా కొంచెం బాధగా అనిపిస్తుందండి. జీవమే కదా, దానికి జీవం ఉంటుంది కదండి. ఎండిపోయింది పాపం, మొత్తం ఉడిపోయినట్టు అయిపోయింది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ మళ్ళీ మా పెరట్లో బొబ్బాయికాయలు ముగ్గినాయి. మా అమ్మ కోసేమంటుంది మళ్ళీ కాకులు అయిపోయి చేస్తాయని. 1, 2, 3, 4 కాయల వరకు ముగ్గినాయి ఫ్రెండ్స్. కోసుకొచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి. సరిపోద్దండి, త్వరగా పెద్దగా అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బొబ్బాయికాయలు కోసేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా చిక్కుడు పోదు ఎండిపోయిందని. ఇదిగోండి ఇంకొక రేపు ఎల్లుండి కూడా వదిలేసాం అనుకో మొత్తం కింద వరకు ఎండిపోయి మొత్తం అయిపోద్ది. ఇది పోదంతా ఎండిపోద్ది. కానీ ఇప్పుడు నీళ్ళు వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆకులన్నీ మళ్ళీ నవనవలు ఆడుతూ ఉంటుంది చెట్టు. ఈ మొక్కలంతా ఎండిపోయింది, డ్రై అయిపోయింది నేల. ఇంకా ఏం పర్లేదేమో, ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు కురిసేసినాయి కదా,
నేల తడిగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ లోనకి వచ్చి వస్తే తెలుస్తుంది మొత్తం ఆరిపోయింది. అంటే ఎండ లేనట్టే అనిపిస్తుంది కానీ ఫుల్ హీట్ అయితే ఉంటుంది, దానివల్ల మొత్తం డ్రై అయిపోతుంది నేల కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసేస్తే వాటికి కొంచెం ప్రాణం తెప్పరిల్తుంది. తాగండమ్మా మంచిగా పుష్కలంగా తాగండమ్మా. బా వాస్తుంటే ఆనందంతో తాగేస్తుందండి, వేసినట్లు లాగేసుకుంటుంది. మహా ఆనందపడిపోతాయండి ఇప్పుడు ఆ మొక్కలన్నీ. ఇది బేరిపోదు, ఇది కొంచెం నీడకుంటం వల్ల దీనికి పెద్ద ఇబ్బంది లేదు. ఆ చెట్ల నీడ వల్ల బాగానే ఉంది ఇది, లేకపోతే ఇది కూడా ఎండ ఉంటాయి వాటికి మొత్తం ఇది కూడా మాగిపోదును. ఒక 2 దొట్లు వేస్తాయి నీళ్ళు. రేపు చూడండి కొంచెం తాజాగా కనపడతాయి ఆకులు అయిన. ప్రతి జీవరాశికి ప్రాణికి మొక్కలకైనా వీటికైనా సరే నీరు ప్రాణాధారం అండి. ఈ నీరు లేనిదే మనం లేము. అంటే ఎందుకంటే మొత్తం చుట్టూ మనకి 90% వరకు మనకు బాడీలో కూడా నీరే ఉంటుంది అంటండి. మన బ్లడ్లోను మన మొత్తం స్కిన్లో అంతా ఇంకా నీరుతోటే నిండి ఉంటుంది. అందుకే నీరు లేకపోతే మనం ఉండలేము. ఫ్రెండ్స్ మా అమ్మకి ఎప్పుడూ లేదు, కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది ఫ్రెండ్స్. అయితే బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ కొంచెం ఎంటర్ అయిందమ్మా అని చెప్పి అన్నారు. ఇంగ్లీష్ మందులు వాడడం ఇష్టం లేక ఆయుర్వేదంలో ట్రై చేద్దాం, కొంచెం కెమికల్ అయ్యి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, అయితే సైడ్ ఎఫెక్ట్లు అయ్యి ఉండకుండా ఉంటుంది కదా ఆయుర్వేదంలో అయితే అని చెప్పి ఆయుర్వేదం మందు అయితే వాడిద్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి తనకు లేట్ అయిపోయింది, మరి ఉంటారో లేదు తెలియదు. ఈరోజు మంగళవారం కొంచెం వెళ్ళి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయుర్వేదం హాస్పిటల్కి ఇక్కడ వచ్చాము షాప్కి. మొత్తం మీద గురువుగారు ఈరోజు మంగళవారం సెలవు అనే విషయం మేము ఎప్పుడు చూడలేదండి. సెలవు అంట పెద్ద పెద్ద అక్షరాలతో కింద రాసిరండి అక్కడ మంగళవారం సెలవు అని. కింద ఉందండి ఇక్కడ. అదిగోండి ఏం చేస్తాం మరి, వచ్చేసాం కదా సరదాగా అన్ని షాప్లో ఏమైనా తీసుకుని అంటే తీసుకుని వెళ్ళిపోయి రేపు వద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.